మంది కార్మికులను ఆదుకున్నటువంటి ఘనత ఒక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇదని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ఇదని చెప్పి తెలియజేస్తున్నాం. మరి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చినటువంటి ఘనత ఒక వైఎస్ఆర్సీపీ పార్టీది అని చెప్పి తెలియజేస్తున్నాం. మరి గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి 2000 ఇండ్లకు ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి మరి వాలంటీర్లు కూడా ఏర్పాటు చేసి ప్రజల వద్దలకే పాలన అందించినటువంటి ఘనత ఒక వైఎస్ఆర్సీపీ పార్టీది అని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ రోజు మరి అవన్నీ కాకోకుండా మరి ఆశా వర్కర్లకైతేనేమి పారిశుద్ధ కార్మికులకైతేనేమి సమాన పనికి సమాన వేతనం ఇచ్చి వాళ్ళ కుటుంబాలు వెలుగు నింపించిన ఘనత ఒక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇదని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తెలియజేస్తున్నాము. అంతేకాదు ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఈ రోజు వాళ్ళని కడుపును కొట్టిన ఘనత ఒక తెలుగుదేశం గవర్నమెంట్ ఇదని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ రోజు నిన్నెలా మనం చూస్తున్నాం, గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని 50 ఏళ్ళకే వాళ్ళని తీసేస్తున్నారంట. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 73 ఏళ్ళలోనే కూడా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగించవచ్చు. 50 ఏళ్ళు పనిచేసి కరోనా టైంలో కూడా ప్రాణాలకు తెగించి పనిచేసినటువంటి కార్మికుల్ని తీసేసి ఇప్పుడు ఎవరో నాయుడు అయినా తన కాంట్రాక్టర్ వాళ్ళ ఉద్యోగాలకి డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళని నియమించడం జరుగుతుంది. అంతేకాదు ఈ రోజు అనేకమైనటువంటి సంక్షేమ విషయంలో అనంతపురం జిల్లాలో నిన్నెలామన్నా పొద్దున్నే దగ్గుపాటి ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారు. మళ్ళీ 2 ఏళ్ళు నిద్రపోయినావా, నువ్వేమన్నా నిద్రపోయినావా చెప్పండి, ఒక మట్టి గంపు కూడా వేయలేదంటున్నారు. ఛాలెంజ్ చేస్తున్నాం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అనంతపురం అర్బన్ లో అభివృద్ధి ఎంత జరిగిందో ఈ 2019 నుంచి 2024 అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంత అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు భవిష్యత్తులో జరగబోయే కార్మికుల పక్షాన మేము పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంటాం. మరి వాళ్ళ సమస్యల పైన కూడా తెలుగుదేశం గవర్నమెంట్ మెడల్ వంచైనా కూడా వాళ్ళని సమస్యల పైన పరిష్కారానికి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆర్బిఐ దినోత్సవానికి వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు, ప్రత్యేకంగా అనంత వెంకటరామరెడ్డి గారికి, మిత్రులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.